ఈస్టర్న్ ఘాట్స్ యొక్క అందాలు చూడాలంటే ఆంధ్ర ఊటీ అయిన అరకు రావాల్సిందే. అరకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మినిమం 1-2 డేస్ స్టే చేయాలి. ఏపీ టూరిజం వారి హరిత హిల్ రిసార్ట్, హరిత మయూరి రిసార్ట్ ఉంటుంది. ఈ వీడియోలో మీకు హరిత హిల్ రిసార్ట్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ రూమ్స్, క్రాఫ్ట్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్, అలాగే డీలక్స్ రూమ్, ప్రీమియం రూమ్స్, ఇలా అన్ని కేటగిరీస్ ఆఫ్ రూమ్స్ ఏ రకంగా ఉంటాయనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో అరకు వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ హరిత హిల్ రిసార్ట్లోనే ఉండాలని ప్రిఫర్ చేస్తారు. అయితే రూమ్స్ ఎలా ఉంటాయో తెలియక చాలా మంది హెసిటేట్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా కార్స్ పార్క్ చేసి ఉన్నాయి కదా. సో మనం ఈ హరిత హిల్ రిసార్ట్కి అయితే వచ్చేసాము. సో హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షారోన్ కిషోర్ వరల్డ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో అరకుకు సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు అరకుకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్లో ఉంది, కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. సో ఇదంతా కూడా ఈ హరిత హిల్ రిసార్ట్ తాలూకా రిసెప్షన్ అనమాట. అలాగే ఈ రిసెప్షన్తో పాటు ఇక్కడ రెస్టారెంట్ ఉంది, అమృత రెస్టారెంట్ ఏసీ. సో రెస్టారెంట్ కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ అయితే ఇక్కడ మాత్రం బెస్ట్ ఫుడ్ అనే చెప్పాలి. అరకులో కాస్త కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, కాస్త మంచి ఫుడ్ కావాలనుకునే వారికి మాత్రం ఈ హరిత హిల్ రిసార్ట్ అలాగే ఈ రెస్టారెంట్ కూడా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ చాలాసార్లు తిన్నాము. అలాగే ఇక్కడ మనం ఈ హరిత హిల్ రిసార్ట్ బయట ఏ రకంగా ఉంటుందో మీకు అసలు చూపెడుతున్నాను. ఇక్కడ మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. మనకు కావాలంటే వాళ్ళే వెహికల్ ఏమైనా కావాలి సైట్ సీయింగ్ కోసం అంటే అక్కడ కార్స్ అవి అవైలబుల్ ఉంటాయి. సో వాళ్ళు మనకి చెప్తారు, కార్ నెంబర్స్ అవి ఇస్తారు. అలాగే ఇక్కడ మనకు కావాలంటే బోనఫైడ్స్ చేసుకోవచ్చు, డీజే పార్టీస్ చేసుకోవచ్చు, లేదంటే దిమ్సా కావాలంటే దిమ్సా మనం అరేంజ్ చేస్తారు. సో ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ హరిత హిల్ రిసార్ట్ని ఎలా బుక్ చేసుకోవాలో నేనైతే మీకు పక్కన ఆల్రెడీ చూపిస్తున్నాను. సో ఏపీ టూరిజం అని మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఏపీటీడీసీ వాళ్ళది ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఏపీ టూరిజంది. సో అక్కడ మనం హరిత మయూరి హిల్ రిసార్ట్ మనం క్లిక్ చేసినట్టయితే టోటల్ 8 కేటగిరీస్ ఆఫ్ రూమ్స్ చూపిస్తాయి. ఈ 8 కేటగిరీస్ ఆఫ్ రూమ్స్ ఒక్కొక్క కాస్ట్లో ఉంటుంది. సో నేనైతే మీకు అక్కడ ఆల్రెడీ క్రాఫ్ట్ రూమ్ ఏ రకంగా బుక్ చేసుకోవాలనేది మీకు అక్కడ చూపెడుతున్నాను. అలాగే ఏ రూమ్ కావాలంటే ఆ రూము మీ చాయిస్ బట్టి మీ కేటగిరీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్జాంపుల్గా హరిత క్రాఫ్ట్ రూమ్ ఏ రకంగా బుక్ చేసుకోవాలో చూపెడతాను. ఇప్పుడు మీకు చూపిస్తుందంతా కూడా ఈ హరిత హిల్ రిసార్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రూమ్స్, డిఫరెంట్ కేటగిరీస్ రూమ్స్, వాటి టారిఫ్స్ అనమాట. ఈ వీడియోలో మీకు ప్రీమియం ఏసీ లగ్జరీ షూట్, అలాగే ఏసీ డీలక్స్ రూమ్, అలాగే నాన్ ఏసీ డీలక్స్ రూమ్, అలాగే క్రాఫ్ట్ ఏసీ రూమ్ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. సో ఈ 4 కేటగిరీ రూమ్స్ అయితే నేనైతే కవర్ చేయబోతున్నాను. ఎవరైతే హై బడ్జెట్లో ఉండాలనుకుంటారో, లేదంటే బేసిక్ నాన్ ఏసీ రూమ్స్లో ఉండాలనుకుంటారో, లేదంటే మీడియం బడ్జెట్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా మన ఛానల్ చూస్తున్నారు. కాబట్టి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయడం కూడా మర్చిపోదు. మీరు లైక్ చేసినట్టయితే మాకు కొంత మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాము.
చూసారు కదా, ఈయన పేరు ఆనంద్. సో ఈయన ఇక్కడ హరిత రిసార్ట్ తాలూకా ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఆయనే మనకి ఈ రూమ్స్ చూడడానికి అంతా అరేంజ్ చేశారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్తూ, ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో మీకు చూపించాను కదా. డీలక్స్ ఏసీ డీలక్స్ రూమ్ నుంచి వ్యూ అయితే మాత్రం అవుట్ స్టాండింగ్. మీకు ఇందాక క్రాఫ్ట్ మీకు చూపించాను కదా, అక్కడే క్రాఫ్ట్ ఉంది. చూడండి వ్యూ అది ఎంత బాగుందో. ఈ హరిత వ్యాలీ రిసార్ట్ లో క్రాఫ్ట్ రూమ్ ఏ రకంగా ఉందో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టడం. సో క్రాఫ్ట్ రూమ్ ఏ రకంగా ఉందో తెలుసుకోవాలంటే ఆ వీడియో ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. ఇంకా పైన కూడా ఉన్నాయి రూమ్స్, ఆ పైనుంచి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఏపీ టూరిజం వారి హరిత మయూరి రిసార్ట్ ఇది. సో ఈ మయూరి రిసార్ట్లో ఏ కేటగిరీ రూమ్స్ ఉన్నాయి, ఏ కేటగిరీ రూమ్స్ ఏ రకంగా ఉన్నాయి, వాటి వ్యూస్ ఏ రకంగా ఉన్నాయి, రూమ్స్ ఇన్సైడ్ ఏ రకంగా ఉంది అనేది ప్రతిదీ మీకు చాలా డీటెయిల్గా వివరించడం జరిగింది. ఐ హోప్ మీ అందరికీ కూడా అరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్కడ స్టే చేయాలి, అలాగే ఏపీ టూరిజం వాళ్ళ రూమ్స్ అవి ఎలాగుంటాయి అని చాలా డౌట్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ సమాధానం ఈ వీడియో. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీరు లైక్స్ చేసి షేర్ చేసినట్టయితే మరింత మందికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.